హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గాప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి వీడియో చేసుకుందాం. చూపిస్తాను చూడండి మీకు. అండ్ ఈ టైప్ ఎడిటింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇది ఏ విధంగా చేసాను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఓకే, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 ప్రాసెస్లు ఇస్తాను. అక్కడ ఏంటంటే రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటాయి. రెండు కూడా మీకు హెచ్డీనే. రెగ్యులర్ హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏంటంటే మీకు లోగో ఉండదు. ఓకే, వితౌట్ లోగో తెస్తానమాట మీకు. అండ్ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కొంచెం లోగో ఉంటుంది పైన, ఆ విధంగా ఉంటుంది. రెండు బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఒక చిన్న వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూసేయండి. ఓకే, 2 వీడియోస్ ప్లే చేస్తాను. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కనుక కింద ఏంటంటే వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ కనుక మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని ఈ విధంగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఏం అడిగింది, కార్స్ అడిగింది అనమాట. అవి కార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఇలా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, స్లోగా ఎంటర్ చేయాలి. ఓకే, ఆ కార్స్ సంబంధించి క్యాప్చా అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇది వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హెర్ టు కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టైం అనేది స్టార్ట్ అవుతుంది. 20 సెకండ్స్ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంటే వాటర్ మార్క్ అని నేను పెద్దగా ఏమి ఇచ్చాను, చిన్నది ఇస్తాను అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీకు డైరెక్ట్గా అవి ఓపెన్ చేస్తే పైన ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అయితే కౌంట్ అవుతుంది. తర్వాత మీరు స్కిప్ యాడ్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. ఆ విధంగా మీరు ఆ బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్స్ని అయితే ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. అండ్ మీకు ఎప్పుడైనా కనుక మెయిల్ అడిగితే బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ అందిస్తే కనుక నేను సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తాను. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకున్న లింక్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా టైం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది స్టార్ట్ అయింది, చూసారా. ఈ టైం అనేది 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1 సెకండ్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ స్కిప్ యాడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూసారు కదా, మీకు బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మీకు మనీ ఎర్నింగ్ జెన్యూన్గా ఇచ్చే ఒక అప్లికేషన్ గురించి చెప్తాను. మళ్ళీ ఇంకొక అప్లికేషన్ గురించి, డ్రీమ్ క్రికెట్ అనే అప్లికేషన్. ఇది మీకు లైవ్లో విత్డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ డ్రీమ్ క్రికెట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని మీరు పర్మిషన్స్ అలౌ చేసి ఫేస్బుక్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్లో. ఓకే, అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ చూడండి, అది ప్రసాద్ డార్లింగ్ అని ఉంటుంది. ఫేస్బుక్తో లాగిన్ అయ్యాను. ఓకే, నాకు లాగిన్ అయిన తర్వాత ఒక 10 రూపీస్ అయితే వస్తుంది. మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే, మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేస్తే కనుక మీకు ఒక 10 రూపీస్ వస్తుంది. రిఫరల్ బోనస్ వచ్చేసి నా లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవుతే కనుక మీకు ఒక 10 రూపీస్ వస్తుంది. ఆ విధంగా మీరు ఒక 60 రూపీస్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, విత్డ్రా ప్రాసెస్ కూడా ఇస్తాడు. ఇక్కడ యూ కెన్ రిడీమ్ 20 ఇఫ్ యూ హ్యావ్ మినిమం 60 రూపీస్ బ్యాలెన్స్. మీకు 60 రూపాయలు ఉంటే కనుక 20 రూపాయలు విత్డ్రా అవుతుంది. 80 రూపాయలు ఉంటే 30 రూపాయలు విత్డ్రా అవుతుంది. 100 రూపీస్ అయిపోతే కనుక మీకు 100 రూపీస్ విత్డ్రా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మ్యాక్సిమం 10 మెంబర్స్ ఫ్రెండ్స్ని మీరు జాయిన్ చేయలేరా చెప్పండి. ఓకే, మీకు ఫ్రెండ్స్ ఉంటే కనుక ఈ యాప్ని రెఫర్ చేయండి. ఇప్పుడు నేను నా పేటిఎం నెంబర్ని ఇచ్చేసి విత్డ్రా చేసి చూపిస్తాను. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా పేటిఎం అకౌంట్కి ఓపెన్ చేసి అందులో బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తాను మీకు ప్రజెంట్. ఓకే, అందులో బ్యాలెన్స్ చూద్దాం ఒకసారి. పేటిఎం అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పాస్బుక్లోకి వెళ్ళి నా బ్యాలెన్స్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు 90 రూపీస్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ 90 రూపీస్ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ నుండి అమౌంట్ అయితే విత్డ్రా చేస్తున్నాను. ఒకసారి చూడండి,
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కంగ్రాచులేషన్స్ పేటిఎం మనీ విల్ బి క్రెడిట్ టు యువర్ అకౌంట్ విత్ ఇన్ 12 hours అని ఉంది. ఇక్కడ చూడండి ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. ఓకే, నేను ఈ విధంగా విత్డ్రా చేసుకున్నాను. మీరు కూడా అదే విధంగా విత్డ్రా చేసుకోండి. మీకు 100 అయిన తర్వాత విత్డ్రా చేయండి, టోటల్ అమౌంట్ విత్డ్రా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నాకు 70 రూపీస్ ఉండి ఇక్కడ 20 రూపీస్ కట్ అయిపోయి 50 రూపీస్ వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు అకౌంట్లోకి అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. ఈ విధంగా ఈ అప్లికేషన్ యూజ్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ టుడే బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, నేను ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఇప్పుడు పిక్సార్ట్లోకి సెండ్ చేస్తాను. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ ఇమేజ్ అయితే నేను పిక్సార్ట్లోకి సెండ్ చేస్తాను. అండ్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ నేను స్టిక్కర్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఇమేజ్ని తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అయితే నేను ఇప్పుడు స్టిక్కర్గా తీసుకున్నాను ఈ విధంగా. అండ్ తీసుకున్న తర్వాత ఇలా ఇక్కడికి అడ్జస్ట్ చేసి అండ్ ఇలా ఎరేజర్ తీసుకుని ఎరేజర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇలా ఎరేజ్ చేస్తున్నాను అనమాట. ఎరేజ్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇస్తాను. ఓకే, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత అండ్ మళ్ళీ ఇదే బ్యాక్గ్రౌండ్ని ఒకసారి యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని కొంచెం క్రాప్ చేస్తాను. క్రాప్ చేసి ఇలా క్రాప్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఎఫెక్ట్స్లోకి వెళ్తాను, మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసి మళ్ళీ టిక్ మార్క్ ఇస్తున్నాను అనమాట. అండ్ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత అండ్ దీన్ని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ టూల్ తీసుకుని అండ్ దీన్ని ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎరేజ్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం హెయిర్ స్టైల్ అనేది కొంచెం సెట్ చేసుకుంటాను నేను. దానికోసం టూల్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను అనమాట. దీని పవర్ అనేది 100 పెట్టుకున్నాను, సైజ్ వచ్చి 2 పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా హెయిర్ స్టైల్ అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఓకే, 3 పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నాకు 2 అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి 3 పెట్టుకుంటాను. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, 3 పెట్టుకున్నాను. అండ్ ఈ విధంగా అయితే నాకు డ్రా చేస్తున్నాను అనమాట నేను. ఓకే, ఈ విధంగా నేను డ్రా చేశాను. అండ్ ఇప్పుడు టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కలర్స్ అనేవి యాడ్ చేద్దాం. దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కలర్స్ మీద క్లిక్ చేసి శాచురేషన్ కొంచెం పెంచుదాం. నా శాచురేషన్ మరీ ఎక్కువగా ఉంది కాబట్టి నాది అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, నా ఫేస్ మీద మొత్తం అరేంజ్ చేస్తున్నాను నేను. అండ్ మిగిలింది ఉంచుతాను అనమాట. ఓకే, ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను, మిగిలింది ఉంచుతాను. టిక్ మార్క్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ కలర్స్లోకి వచ్చి ఇక్కడ కలరైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్. అండ్ మళ్ళీ నెక్స్ట్ రండి, మళ్ళీ కరెక్షన్స్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఫేస్ ఫిక్స్ మీద క్లిక్ చేసి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్గా పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా స్మూత్గా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయిపోయింది కదా. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇక్కడ మళ్ళీ మనం స్నో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దానికోసం మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. అండ్ 2 ఓకే, ఈ విధంగా ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి స్నోని ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్లెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇవి మాత్రం ఈ విధంగా రొటేట్ చేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడికి. అండ్ దీన్ని కూడా ఈ విధంగా రొటేట్ చేసుకుని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని బ్లాండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్, అండ్ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ స్క్రీన్ ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఆపోజిటీ తగ్గించుకుంటూ వద్దాం. దీని ఆపోజిటీ కూడా కొంచెం తగ్గిందాం. అండ్ లేయర్స్ కలిసేలా వీటిని అరేంజ్ చేద్దాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఆపోజిటీ అనేది తగ్గిద్దాం. అండ్ దీనికి కూడా అండ్ మన ఫేస్ మీద వాడిన దాన్ని కొంచెం అరేంజ్ చేద్దాం ఈ విధంగా.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టోటల్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకుని ఇప్పుడు స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అప్లికేషన్ ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. ఒకసారి టూల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ ఫుల్గా ఇచ్చేయండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడికి ఇలా పెట్టుకుని కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచండి అండ్ టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వచ్చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సాచురేషన్ అనేది కొంచెం పెంచండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ టిక్ మార్క్. అండ్ మళ్ళీ టూల్స్లోకి రండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ మన ఫేస్ మీద కొంచెం పెట్టేసి బ్రైట్నెస్ కొంచెం లైట్గా ఇవ్వండి. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ మళ్ళీ టూల్స్లోకి రండి, మళ్ళీ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ కొంచెం సాచురేషన్ పెంచుదాం ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మనకి ఇమేజ్ అయితే రెడీ అయింది. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ టూల్స్లోకి రండి ఒకసారి. టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ కర్వ్స్ అని ఉంది కదా, ఫస్ట్ థర్డ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని మీద ఇలా పట్టుకుని ఇక్కడ ఇలా ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ కలర్స్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి అనమాట. అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు టోటల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఇదే విధంగా మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు పిక్సార్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైటిల్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు టైటిల్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో తెలుసు కదా. ఓకేనా ఫ్రెండ్స్, తెలియనట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అందులో టైటిల్స్ ఏ విధంగా యాడ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.